బచ్చన్నపేట వనమైన వాల్నర్సైన బచ్చన్నపేట జనగాం జిల్లా గీత కార్మికుని. నేను సర్టిఫికేట్ జారిపడ్డా. ఎన్ని రోజులు అవుతుంది పడి? శుక్రవారం నాడు. ఎట్లా పొద్దున కూడా పడ్డావా సాయంత్రం? పొద్దుగా 9 గంటలకు. 9:30కా? అంటే చెట్టు పైకి ఎక్కినవా ఎట్లా? నడింగ్ అయినా పడ్డా. ఎవరు చూసిర్రు? మీ వాళ్ళు ఎవరు చూసిర్రు? రఘువన్నారు కుమరంజీ అన్నాడు. ఇది పట్టేదారు చెట్టా మామూలు ఈ చెట్టు? చిన్న చెట్టు. పట్టేదారుదా మీ సంఘందా? పట్టేదారు. తాటి చెట్టు పట్టేదారుదే. పట్టేదారుదా? ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే తాలే కాబట్టి? నేను 45 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అయితే. ఇప్పుడు నీకు ఏమైంది మళ్ళా? కాలు ఎరిగింది ఇక్కడ పడితే. కాలు ఎరిగిందా? హాస్పిటల్ పోయినావా? పోయినా. ఏమన్నా డాక్టర్? ఎక్స్రే తీసిండు, కట్టు కట్టింది. మళ్ళీ ఎప్పుడు పోవాలి? మళ్ళీ వాళ్ళ రేపు వెళ్ళిందా. ఇప్పుడు నీకేం కావాలి మరి? నాకేమైనా సహకారం కావాలి. దాతా నుండి సహకారం కావాలన్నా? ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఏమన్నా? బచ్చన్నపేట విలేజ్ మాది, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా. తోటి గీత కార్మికుడు 4 days బ్యాక్ చెట్టు మించలు కింద పడ్డాడు. ఈ గీత వృత్తిలో చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నాము. మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం అందించగలరు. సేఫ్టీ మోపులైనా సరే. వీరికి కూడా ఇప్పుడు కింద పడి ఇంకొక 3 నెలల దాకా ఇతను లేచేటట్లేడు. అన్ని తిననే వ్యక్తి తిననే ఉంటుండు. వీరికి దాతల నుంచి ఏమైనా సహాయం అందించగలరు. ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా ఎక్స్‌గ్రేషియా వచ్చేది కూడా తొందరగా ఇప్పియగలరని కోరుతున్నాం. ఇప్పుడు ఇతను తాటి చెట్టు మింకెళ్ళి పడ్డాడు కదా, ఎన్ని రోజులు అవుతుంది పడి? వారం అవుతుందండి. వారం రోజులు అవుతుంది. మరి ఎక్కడ ఏ హాస్పిటల్ తీసుకుపోయారు? గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాము. అక్కడ ట్రీట్మెంట్ సరిపోతులేదని ప్రైవేట్ హాస్పిటల్ చూపించినాము. మినిమం ఒక 50,000 దాకా దాటినాయి ఇప్పటికి. అంటే ఇతనికి ఇప్పుడు బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు. బెడ్ రెస్ట్ ఎన్ని టైం చెప్పాడు డాక్టర్? ఒక 3 months నుంచి 4 months పడుతుంది. 3 months. ఇప్పుడు అంతా అయిపోయేసరికి ఎంత ఖర్చు అని చెప్పిండు? మినిమం 1.5-2 లక్షల దాకా ఖర్చు అవుతుండొచ్చు. ఇంకా ఇతను ఆర్థికంగా వెనుకబడినాడు. చాలా వెనుకబడ్డ గీత వృత్తి అంటేనే చాలా వెనుకబడ్డది ఇది. దానిలో ఈ గీత కార్మికులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇతను ఇంకా గరీబ్ అంటే గరీబ్, ఇక రోజు చేసుకొని ఉండేటోళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉండేసరికి ఇది వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఇతని మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు? వీరికి ఒక బిడ్డ, కొడుకు. వీళ్ళు ఇతని మీద ఒక 3 ఆధారపడి ఉన్నారు. ఇతనికి ఏమన్నా భూములు ఏమన్నా ఉన్నాయి? ఏం లేవండి. ఏం లేవా? అంటే గీత వృత్తిని నమ్ముకొని గీత వృత్తిని నమ్ముకొనే ఉన్నాడు. డైలీ సంపాదన వస్తుంది, దాని మీదనే ఆధారపడి ఉంటాడు. అంటే ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయం కావాలి? ఇతనికి వచ్చే ఎక్స్‌గ్రేషియా అయినా తొందరగా రప్పించగలరు. ఎవరైనా దాతలు ఉన్నా కానీ ముందుకు వచ్చి ఇప్పియగలరని. ఇప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి ఇచ్చింది. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడా? అంటే పర్మనెంట్ ఇచ్చాడా, టెంపరీ ఇచ్చాడా? ఒక 4 months తర్వాత చూసి పర్మనెంట్ ఇచ్చేటట్టున్నాడు. ఇతను కూడా లేచేటట్టు లేడు. శుక్రవారం పడ్డాడు. చార్జ్ సర్టిఫికేట్ పడ్డాడు. పొద్దున పుట్టినా సాయంత్రం? ఇప్పుడు ఎక్కడ కాలు ఇరిగిందా? ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలి? ఏదో సాధించాలి. మేము దాని మీద బతుకుతారు. మాకు ఏం లేదు. ఎంతమంది పిల్లలు నీకు? ఒక కొడుకు బిడ్డ. ఒక కొడుకు బిడ్డ. అంటే మీ మీదనే ఆధారపడి ఉన్నారు వాళ్ళు? ఇంకా మళ్ళీ ఇంకా ఆర్థికంగా మీరు వెనుకబడి ఉన్నారు. మరి మన డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ కాలు చెప్పారు. ఇక అన్ని అవుతున్నాయి. ఇంకా కాలు వారం రోజుల చెట్టు మీకెళ్ళి వాడి ఇప్పటికే 50,000 దాకా అయినాయి. మాకు ఏదైనా సహకరించాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు డాక్టర్ ఎన్ని రోజులు ఉండాలని చెప్పిండు? 2 నెలలు 3 నెలలు ఉండాలంటాడు. ఇప్పటి 2 నెలలు అన్ని అక్కడనే అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ప్రభుత్వం నుంచి కానీ దాతల నుంచి కానీ సాయం కావాలి. టోల్ ఫ్రీ నంబర్కి మీకు చెప్పేస్తాము. అదే మీరు డాక్టర్స్ సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇచ్చిందా? ఓకే. నేను పేరు బాలనర్సే. నా పేరు లక్ష్మి. ఈ తాళ్ళ మీదనే మా ఆధారపడి ఉండి మాకేం అది లేక దాని మీద ఆధారపడి మేము గద మీద బతామని చేసుకున్నాం. ఏదైనా సాధించాలని చూస్తున్నాం. మేము కార్మికులు పడ్డారు.
తాడు మీకు ఎన్ని రోజులు అవుతుంది పడి? ఇప్పుడు శుక్రవారం నాడు శుక్రవారం నాడు పడి. అంటే హాస్పిటల్ తీసుకుపోయినావా? తీసుకుపోయినాం. అంటే ఎట్లా కాలు ఎరిగిందా? ఏమి కాలు ఎదిగింది. కాలు ఎరిగింది. ఏదైనా సహాయించాలి. ఇప్పుడు మీది సొసైటీ అంటే చెప్తా సొసైటీ కదా? రాసు పిల్లలు సొసైటీ